వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్ బిడ్డ నోట జై ఆంధ్ర మాట. ఇది తెలంగాణ టీడీపీ ఓట్ల కోసమేనా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈ అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ఆంధ్ర రాజకీయాల్లో కూడా ఈరోజు చాలా సీరియస్గా చర్చనీయాంశమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కల్వకుంట్ల కవితనే. ఎప్పుడైతే ఆమె తన తండ్రితో డిఫర్ అయిందో అప్పటి నుంచి కూడా వార్తలో నిలుస్తూనే ఉన్నారు. అంతకంటే ముందుగా ఆవిడ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంపీ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఇంకొకసారి పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఆవిడ గ్యారెంటీగా మంత్రి కూడా అయ్యి ఉండేవాళ్ళేమో, దాంట్లో సందేహం లేదు. అయితే ఈలోపే పార్టీ ఓడిపోయింది. ఆవిడ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది. ఎక్కడో ఢిల్లీ కేంద్రంగా కేజ్రీవాల్ కోసం తీగలాగితే ఇక్కడెక్కడో సౌత్ లింకులు బయటపడ్డాయి ఆంధ్ర అండ్ తెలంగాణలో. దట్టు ఈవిడ సౌత్ కింగ్ పిన్గా లిక్కర్ స్కామ్లోని ఈవిని ఈడీ అండ్ సిబిఐ కంబైన్డ్గా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఆవిడ తిహార్ జైల్లో ఉండొచ్చారు. దగ్గరగా 15 నెలలు తిహార్ జైల్లో ఉన్నారు ఆవిడ. తర్వాత ఆవిడ జైలు నుంచి తీసుకురావడానికి అటు కేటీఆర్ కానీ అండ్ హరీష్ రావు కానీ చాలా కష్టపడ్డారు కేసీఆర్ డైరెక్షన్లో. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఆ స్థాయిలో ఆవిడ వెల్కమ్ చేయలేకపోయారు కేసీఆర్. తన పరువు తీసింది కవిత అనే యాంగిల్ ఆయన ఆలోచించినట్టున్నారు. తన కూతుర్ని అంత ఇదిగా దగ్గరికి తీసుకోలేకపోయారు. ఆవిడ దాన్ని ఒక సఫికేషన్గా తీసుకుని ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యి డే 1 నుంచి టార్గెట్ హరీష్ రావు, టార్గెట్ సంతోష్ రావు, టార్గెట్ కేటీఆర్ అన్నట్టుగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇటీవలే తన పార్టీ ద్వారా వచ్చిన తన ఎమ్మెల్సీ పదవి కూడా రిజైన్ చేసి తన తండ్రి పార్టీనే టార్గెట్ చేయడం, తన తండ్రినే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఆవిడ. బీఆర్ఎస్లో ఉన్న నేతలు అందరూ కూడా నా వైపుకి రండి, నేను పార్టీ పెట్టబోతున్నానని కూడా అఫిషియల్గా అనౌన్స్ చేశారు. అంతేకాదు రేపు మే నెలలో తను పెట్టబోయే పార్టీలో తెలంగాణ అనే పేరు కలిసి వచ్చేలాగా పెడతానని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఆవిడ తిరుమల కూడా వెళ్ళారు. తిరుమలలో ఆ దేవదేవుని దర్శించుకున్న తర్వాత అక్కడ ఆవిడ మాట్లాడే క్రమంలో చంద్రబాబు నాయుడు మీద కొన్ని పొగడ్తలు కురిపించారు. అట్ ద సేమ్ టైం జై ఆంధ్ర అంటూ కూడా జై తెలంగాణ జై ఆంధ్ర అంటూ మాట్లాడారు. నినాదాలు చేశారు. యాక్చువల్గా ఆమె జై తెలంగాణ అంటే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ జై ఆంధ్ర అంటంతోనే చాలామంది ఆలోచనలో పడ్డారు. ఎందుకు కవిత ఏపీ కేంద్రంగా ఏపీకి వెళ్ళి ఇలాంటి నినాదం చేసింది అనేది. సో ఇక్కడ కవిత ఇంటెన్షన్ ఏంటనేదే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. డే 1 నుంచి కూడా ఎప్పుడైతే తన తండ్రి పార్టీతోని తన తండ్రితోనే ఆమె విభేదించిందో అప్పటి నుంచి తెలంగాణ టీడీపీ కేంద్రంగా, పర్టికులర్లీ సెటిలర్స్ కేంద్రంగా ఆవిడ రాజకీయాలు చేస్తూ ఉంది. మనం చూసినట్లయితే వరుసగా ఆమె వేసిన అడుగులు కూడా అటువైపే ఉన్నాయి. ముందుగా ఆమె తీసుకుంది బీసీ నినాదం. తెలంగాణలో ఇప్పటికీ బీసీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆ స్థాయిలో పునాదులు ఉన్నాయి టీడీపీకి, తెలంగాణ టీడీపీకి. మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి బీసీ నినాదం, బీసీ రిజర్వేషన్ అంశం తీసుకుంటే దాన్ని ఆమె టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. ధర్నాలు, దీక్షల పేరుతోని హడావిడి చేసి అరెస్ట్ కూడా అయింది ఆ అంశం మీద ఆవిడ. ఆ తర్వాత తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేసింది. అటువైపు నుంచి చూసి, ఎందుకంటే తెలంగాణ టీడీపీ క్యాడర్ ఇప్పటికీ అంతే సాలిడ్గా ఉంది. కేసీఆర్ ఎంత వాళ్ళని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసే ప్రయత్నం చేసినా, ఏపీకి తరిమేసే ప్రయత్నం చేసినా, ఎన్ని చేసినా తెలంగాణ టీడీపీ క్యాడర్ స్ట్రాంగ్గా ఉంది. చంద్రబాబు నాయుడిని హేళన చేసినందుకు ఆ జెండాలన్నీ కూడా, టీడీపీ జెండాలన్నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ముందు వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ కానీ, తర్వాత కంటోన్మెంట్ కానీ, మొన్న జూబ్లీ హిల్స్ కానీ టీడీపీ క్యాడర్ ఎలా ఉంది, ఒక నేత లేకపోయినా, ఒక నాయకులు లేకపోయినా అనేది ప్రూవ్ చేసుకుంది. ఆఖరికి పంచాయతీ ఎలక్షన్స్లో కానీ, మొన్నటి మున్సిపాలిటీ కార్పొరేషన్లో కానీ పోటీ చేయమని చంద్రబాబు ఎక్కడా చెప్పలే. అయినా కొన్ని వార్డు మెంబర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ, ఉమ్మడి నల్గొండలో కానీ కొన్ని వార్డు మెంబర్లు కూడా వాళ్ళు గెలుచుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే టీడీపీకి క్యాడర్ ఇప్పటి వరకు ఉంది, నేత లేకపోయినా, అది నడిపించే వాళ్ళు లేకపోయినా, కానీ ఇప్పటికీ కూడా అందులో బీసీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఆవిడ కవిత టార్గెట్ టీడీపీ అన్నట్టుగా వెళ్తా ఉంది. ఇంకోవైపు చూసినట్లయితే ఆవిడ అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంది. నేను పార్టీ పెడతాను నేను అనౌన్స్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ఆవిడ సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే పర్టికులర్గా ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసింది అంటే అది టీడీపీ క్యాడర్లోకి ఒక పాజిటివ్ వైబుని తీసుకెళ్తా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో మెజారిటీ సెటిలర్స్ అంతా కూడా టీడీపీ వైపు మొగ్గు చూపిన వాళ్ళే. అది ఎన్నో ఎన్నికల్లో కూడా ప్రూవ్ అయిన పరిస్థితి ఉంది. అందుకే కవిత ఈ రోజున తెలంగాణ టీడీపీ అంటే అంత ప్రేమ చూపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆవిడ చంద్రబాబు నాయుడుతో కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేయడమే కాదు, ఆయన ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం కూడా. మొన్న బర్బన్లో వెళ్ళారు. మొన్న ఒకరోజు బంజారా భవన్ విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవని ఆమెను అభినందిస్తూ ఆయన పొగడటం జరిగింది. మళ్ళీ పార్టీ పెట్టే క్రమంలోనే ఈరోజు మళ్ళీ తిరుమల వెళ్ళి ఈరోజు తిరుమలలో జై ఆంధ్ర అంటూ కూడా మాట్లాడారు. చంద్రబాబుని మరోసారి ఆకాశానికి ఎత్తేయడం జరిగింది. అంటే తద్వారా ఆవిడ ఏం కోరుకుంటా ఉన్నారు అంటే తెలంగాణకి ఇప్పటికీ ఉన్న టీడీపీ క్యాడర్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయడం, చంద్రబాబు నాయుడిని పొగడటం ద్వారా వాళ్ళలో కొంత ఆ పాజిటివిటీని నింపే ప్రయత్నం చేయడం. అంతేకాదు ఇంకొక వైపు మొత్తం తన పార్టీలో, తన తండ్రి పార్టీలో ఉన్నంతా కూడా తెలంగాణ టీడీపీ నేతలే, టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు మీకు భవిష్యత్తు లేదు ఆ పార్టీలో ఉంటే, మీరంతా నా వైపు రండి, నేను స్కోప్ ఉంటుంది మీకు రాజకీయాల్లో అని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది కవిత వైపు నుంచి. అందుకే దాంతోపాటు ఇంకొకటి ఫేవర్ ఏంటంటే
తెలంగాణలో సెటిల్ అయిన ఎవరైనా ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారో ఆ ఓట్లన్నీ కూడా తన వైపుకు, వాళ్ళందరినీ తన వైపుకు ఆకట్టుకునే విధంగా కవిత అడుగులు ఉన్నాయని మనం అనుకోవచ్చు. ఓవరాల్గా కాంగ్రెస్ అంటే పడని వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు, లేకుంటే బీజేపీ అంటే అంత ఈజీగా అటువైపు యాక్సెస్ లేని వాళ్ళు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది కాబట్టి తన వైపు చూడండి అనే విధంగా కవిత ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఆమె జై ఆంధ్ర నినాదం తీసుకున్నారని మనం అనుకోవచ్చు. అందుకే ఆవిడ చంద్రబాబు నాయుడు జపం చేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు. మొన్న చూసాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కావచ్చు, కంటోన్మెంట్ ఎమ్మెల్యేలో కావచ్చు, మొన్న లోకల్ బాడీస్లో కావచ్చు, కేటీఆర్ కూడా చంద్రబాబు నాయుడు స్మరణే చేశారు. సో ఆబ్వియస్లీ ఈరోజు కవిత కూడా అదే బాట పడుతున్న పరిస్థితి ఉంది. టీడీపీ ఓట్ బ్యాంక్తో పాటు, సెటిలర్ల ఓట్ బ్యాంక్తో పాటు టీడీపీకి సాలిడ్గా ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం కవిత చేస్తూ ఉంది. లెట్స్ సీ మరి కవిత ఈక్వేషన్స్ ఎంతవరకు కూడా టీడీపీ విషయంలో వర్కౌట్ అవుతాయి అన్నది మనం చూడాల్సి ఉంది.